ఎలా ఉన్నారు అందరూ? సో బానే ఉన్నాం కానీ మా మమ్మీ బానే లేదు. బాబు పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. దుప్పటి కప్పుకున్నారు కానీ చల్లేయట్లేదు. ఏమైందిరా? కాశీకి వెళ్తున్నాం. ఏంట్రా నీ బాధ? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే యాక్చువల్గా ఏంటంటే అన్న శ్రీలంక నుంచి ఎయిర్పోర్ట్ లోనే దిగి ఎయిర్పోర్ట్ లోనే వెయిట్ చేస్తున్నారు మా కోసం. ఎంతో బిజీగా ఉంటాడు నా శిష్యుడే. వాటర్ అలాగే బ్రతకాలి. మేమైతే వారణాసి రీచ్ అయిపోయాము. హాయ్ ఫ్రెండ్స్, సో ఎస్ ఈరోజు స్పెషల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. వీడియో స్టార్ట్ అవ్వకముందే నేను మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అది మన అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అయితే రన్ అవుతుంది 6th నుంచి 11th ఆగస్ట్ వరకు. ఇందులో మనకి 50% నుంచి 80% వరకు అయితే సేల్ అయితే ఉన్నదన్నమాట. 1500+ టాప్ బ్రాండ్స్ ఉన్నాయి, 4 lakhs+ స్టైల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఆలస్యం లేకుండా చక్కగా ఈ రోజు నుంచి అమెజాన్లోని బ్యూటిఫుల్గా షాపింగ్ అయితే చేసేసుకోండి. సో నేనైతే షాపింగ్ చేసినవి ఏంటంటే, చాలామంది అడిగారు పర్టికులర్గా మేడం మీ న్యూడ్ లిప్స్టిక్ కలెక్షన్ చూపించమని. సో ఎస్, మై ఫేవరెట్ న్యూడ్ లిప్స్టిక్ కలెక్షన్ అయితే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రమ్ మేబెలిన్. దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఇప్పుడు పెట్టుకున్నది కూడా ఇదే అనమాట. అండ్ షేడ్ వచ్చేసి 160 సల్ట్రీ. మీకు ఎనీవే లింక్స్ అనేవి కింద వీడియో కింద ఉంటాయి. మీరు ఆ లింక్స్ బట్టి మీరు చక్కగా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి కిస్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, ఆల్ ప్రూఫ్స్, బట్ లాంగ్ స్టే ఉంటుంది, గ్లాజీ ఫినిష్ ఉంటుంది అనమాట. చాలా 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 బాగుంటుంది లిప్స్టిక్ అయితే. సో ఇందులోనే నాకు ఇంకొక షేడ్ కూడా ఉంది, 65 సాసీ. సో దీస్ 2 ఆర్ మై ఫేవరెట్ న్యూడ్ లిప్స్టిక్స్ లాంగ్ స్టే కావాలి అనుకుంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ షుగర్ లిప్ క్రేయాన్ అనమాట. ఇది షేడ్ వచ్చేసి 11 LA వుడ్స్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. మీకు షేడ్ చూపిస్తాను. వెరీ బ్యూటిఫుల్ షేడ్. అంటే న్యూడ్స్లలో చాలా బాగుంటుంది, మన ఇండియన్ స్కిన్ టోన్స్కి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి దీని పరిస్థితి ఇలా ఉంది. దిస్ ఈజ్ ఫ్రమ్ మేబెలిన్ సూపర్ స్టే మ్యాట్ ఇంక్. సో తెలుసు కదా, మనకి లాంగ్ స్టే ఉంటుంది చక్కగా ఈవినింగ్ టైంలో. కానీ హోల్ డే మీకు లిప్స్టిక్ టచ్అప్ లేకుండా ఉండాలి అనుకుంటే ఈ లిప్స్టిక్ వేసేసుకోవచ్చు. దిస్ ఈజ్ 225 డెలికేట్ షేడ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ మామార్త్ బ్రాండ్లో కూడా చాలా బాగుంటాయండి లిప్స్టిక్స్. ముఖ్యంగా న్యూడ్స్ చాలా బాగా ఇచ్చారు మామార్త్లోని. ఇది 01 క్యారమెల్ న్యూడ్. అండ్ ఎస్, అప్లికేషన్ అయితే ఇలా ఉంటుంది. అండ్ బ్యూటిఫుల్ న్యూడ్ కలర్. అండ్ నెక్స్ట్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి అనదర్, అంటే ఇవన్నీ నా ఫేవరెట్సే అందుకే నేను వాడుతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ మిలానీ నుంచి దిస్ ఇస్ బ్యూటిఫుల్ లిప్స్టిక్. అండ్ ఇది షేడ్ వచ్చేసి 25 న్యాచురల్లీ చిక్. అండ్ ఇలా వస్తుంది. ఇవన్నీ కూడా నేను సీరియల్స్లో వాడుతూ ఉంటాను అనమాట. మంచి న్యూడ్ లిప్స్టిక్స్. షేడ్ ఇలా వస్తుంది, పింకీ రోజీ పింక్ టైప్లో ఉంటుంది అనమాట ఈ షేడ్. అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ ఇన్ని లిప్స్టిక్లు కొనుక్కునే బదులు ఒకటే దాంట్లో మంచి డిఫరెంట్ న్యూడ్స్ ఏమన్నా మీరు కావాలి అనుకుంటే రెనే దాంట్లో ఉన్నది. రెనే దాంట్లో న్యూడ్ రేంజ్. ఇవన్నీ కూడా మనకి న్యూడ్ షేడ్స్ అనమాట. చూసారా దీన్ని వాడి ఎట్లా అయ్యిందో దీని పరిస్థితి. సో ఎస్, ఆల్రెడీ సగం పైనే వాడేశాను. నాకైతే మంచిగా అనిపిస్తాయి ఇవి. టెక్స్చర్స్ కానివ్వండి, ఫార్ములా కానివ్వండి, చాలా బాగుంటాయి. సో ఇవన్నీ నేను డిఫరెంట్ సేల్స్లో తీసుకుని, నేను ఇప్పుడైతే మనకి హ్యూజ్ సేల్ ఉంది అమెజాన్లోని, అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే 50% నుంచి 80% వరకు మనకు సేల్ ఉన్నది కాబట్టి హ్యాపీగా మనం ఎలానో అమెజాన్లో షాపింగ్ చేస్తూనే ఉంటాం కాబట్టి సేల్లో షాపింగ్ చేసుకుంటే మనం మనీ సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాము. సో ఈ చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. ఆ లింక్స్ బట్టి మీరు పర్చేస్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా బ్యూటిఫుల్ వ్లాగ్ అయితే చూసేద్దాం. ఎలా ఉన్నారు అందరూ? సో బానే ఉన్నాం కానీ మా మమ్మీ బానే లేదు. బాబు పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. సో ఎస్, ఈరోజు వచ్చేసి అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్గా బానే ఉన్నాను కానీ మా మమ్మీ బానే లేరు. దుప్పటి కప్పుకున్నారు కానీ చల్లేయట్లేదు. ఏమైందిరా? సో ఎందుకు ఇంత హుషారుగా ఉన్నాము అంటే, సో మీకు చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లోని ఎయిర్పోర్ట్ కాశీకి వెళ్తున్నాం. సో మా ఫ్యామిలీ, నేను, మా ఆయన, మా బాబు, మా మమ్మీ. నీ బాబునా పేరు చెప్పలేవా? లిఖిలేష్ అండ్ మా ఫ్యామిలీ
శ్రీవాణి గారి ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్ కలిసి మేము చక్కగా కాశీ యాత్ర వాట్ అబౌట్ చేయబోతున్నాం. నవీన్ ఆంటీ అమ్మ ఏదైనా ఆర్డర్ తీసుకొచ్చా అరే నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నా, అదైనా చేయనిస్తావా? ప్లీజ్ ఇంట్రడక్షన్ కూడా చేయనివ్వరా? ఏంట్రా నీ బాధ ఏంట్రా? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే లస్సీ కాబట్టి ప్లీజ్ ఇదే ఆయన కదా ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, వీళ్ళు కూడా ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. దిస్ ఇస్ మై లాస్ట్ టైం ఈటింగ్ నాన్ వెజ్ ప్లీజ్ నేనేం చెప్పానంటే కాశీకి వెళ్తున్నాం కదా, సో అక్కడ ఓన్లీ వెజ్ కాశీలోని ఓన్లీ వెజ్. మొత్తానికి 4-5 డేస్ వెజ్ తిన్నాను వీళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తాను. శ్రీవాణి గారి ఫ్యామిలీతో వెళ్తున్నామని చెప్పాను కదా, చూపిస్తాను మీకు. ఎయిర్పోర్ట్లో అంటే రేపు 4 రోజులు ఎలానో కాశీలో మన నాన్ వెజ్ ఉండదు కదా, తప్పన్నా, తప్పు. నేను కూడా కైమా ఎంత ప్రేమ ఉంటే కానీ బా. యాక్చువల్గా ఏంటంటే అన్న శ్రీలంక నుంచి ఎయిర్పోర్ట్లోనే దిగి ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేస్తున్నారు మా కోసం. ఎంతో బిజీగా ఉంటాడు నా శిష్యుడే. ముందు వచ్చా సో పంపితేనండి. నందు సే హాయ్ రా. హాయ్ మేడం అంతే గారు. అన్నా నువ్వు సిగ్గుపడుతున్నావన్నా? అదే సూపర్ చలి ఉంటుందని చెప్పారా? సో ఇదిగో లిక్కు లిక్కు అవుట్ఫిట్ నీ అవుట్ఫిట్ కూల్ బ్రో, కూల్గా ఉన్నాడు. చిల్ బట్ మై మదర్ అండ్ డాడ్ ఆర్ నాట్ చిల్ రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. పాపం తల్లులు యూట్యూబర్లు అయితే పిల్లల కష్టాలు ఇలా ఉంటాయి అనమాట. ఎందుకు మేము ఇక్కడ చూసుకుంటున్నాం? శ్రీవాణి వీడియో మనందని నీలిమా వీడియో ముందు ఎక్కువ పాపం కష్టపడుతున్నారు. వెనకాల తీసుకెళ్ళి యూట్యూబ్ బ్లాగర్స్. వాళ్ళిద్దరు చూడండి. అబ్బా అబ్బా బాబా అబ్బా మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్లే పైలట్స్. నాకు ఇక్కడ బాగానే కనిపిస్తుంది, కొంచెం కెమెరాలో కనిపించట్లేదు. అవర్ పైలట్స్, 2 పైలట్స్. ఇటువైపు డోర్ కూడా ఓపెన్ చేస్తుంది, ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఇటువైపు డోర్ ఓపెనే కాకుండా అటువైపు డోర్ కూడా ఓపెన్ చేస్తుంది. ఎందుకు చేస్తారు? నేను షార్ట్ లో చూసాను మర్చిపోయి మరి చెప్పాలి కదా ఎందుకు చేస్తారో. షార్ట్ లో చూసా ఎందుకు ఇలా వస్తాయి. మాది ఈవినింగ్ 7:30 ఫ్లైట్. వాటర్ గిమ్మి వాటర్ అలాగే బ్రతకాలి. నిజంగా చెప్పు. నిజంగానే నేను వాటర్ తాగా. ఏమైనా చిన్న పిల్లాడు కదా ఇంకా వాటర్ బాటిల్ వేసుకొని తిరగడానికి. నాకు వాటర్ కావాలి. We are in the skies. Started to Varanasi. వారణాసి. ఎన్ని బస్సులు వచ్చినా ఆఖరికి ఎంటీ బస్ ఎక్కారు వీళ్ళిద్దరు. 20 ఫెలోస్. మాత్రమే స్పెషల్ బస్ ఫర్ ఎయిర్పోర్ట్. వెనకదులు వీళ్ళిద్దరు మమ్మీ. ఇప్పుడు ఇందులో మనం ఫోన్ చేసాము, చేసే వాళ్ళు మాకు సెపరేట్ బస్ పంపమంటే పంపించాము.
బనారస్ కదా, సో మన బనారస్ ప్యూర్ బనారస్. మా ఆయన నాకు ఇక్కడ ప్యూర్ బనారస్ చీర కొంటాడు. ఉత్తరప్రదేశ్ వారణాసి ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్లో అంతా ఆర్కిటెక్చర్, పెయింట్స్. మేమైతే వారణాసి రీచ్ అయిపోయాము. ఇప్పుడు మా క్యాబ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ రెడీ అవుతుంది, అంటే లగేజ్ ఎక్కిస్తున్నాము.